ఎస్. జానకి గారు ఒక గొప్ప గొంతు, ఒక గొప్ప మనిషిని కోల్పోయాం. దాదాపు 6 దశాబ్దాల పాటు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి 88 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వయో సహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. మైసూరు నగరంలోని బన్నూరు రోడ్డులో జానకమ్మకు ఓ ఫామ్ హౌస్ ఉంది. కొంతకాలంగా ఆమె అక్కడే ఒంకరే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఆమె శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడినట్లు డాక్టర్లు తెలిపారు. వయోధిక సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సరా విద్యల ఇన్స్టా వేదికగా ప్రకటించారు. జానకమ్మ చివరి కోరిక మేరకు అంత్యక్రియలు ఆదివారం మైసూరులో జరపాలని నిర్ణయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని మహారాజా క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉంచుతారు. మైసూరు తాలూకా కనియన హుండీలోని నవీన్ ఫామ్ హౌస్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నీ ఆశ అడియాస పాటతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 2016 అక్టోబర్లో అమ్మా పూవినం మలయాళ సినిమా పతినాన్నం అనే లాలిపాటతో వెండితెరకు వీడ్కోలు పలికారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లీష్తో పాటు తులు, కొంకణి లాంటి భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. జపనీస్, జర్మన్ భాషల్లోనూ పాడిన ఘనత ఆమెది. సిరిసిల్లలో సంగీత పాఠాలు. ఎస్. జానకి 1938 ఏప్రిల్ 3న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో పుట్టారు. జానకి తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యులు. 6గురు సంతానంలో 4గోవారు జానకి. ఆమె బాల్యమంతా సిరిసిల్లతోనే ముడిపడి ఉంది. 1937-38 ప్రాంతంలో ప్రస్తుత జిల్లా కేంద్రంగా మారిన సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద అద్దె ఇంట్లో నివసించేవారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. సిరిసిల్లలోని నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద సంవత్సరం పాటు ప్రాథమిక సంగీత పాఠాలు నేర్చుకున్నారు. స్వరాల నుంచి నేర్పడం ఆమెకి అనవసరమని గ్రహించినటువంటి పైడిస్వామి ఒకేసారి నగుమోముగనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ ప్రారంభించారు. ఆయన దగ్గరే ఎంఎస్ సుబ్రహ్మణ్య శర్మ అనే శిష్యుడు ఉండేవారు. చాలా అద్భుతంగా పాడేవారు. పైడిస్వామి లేనప్పుడు ఆయనే జానకికి సంగీతం నేర్పించేవారు. తన 9 ఏళ్ల వయసులో ఆమె తొలి ప్రదర్శనను కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరుకు చెందిన వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడడం నేర్చుకున్నారు. చదువుపై కంటే సినిమా పాటలపైనే ఆమెకి ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాట అయినా రేడియోలో వింటూ తిరిగి పాడేసేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి అనే సాంస్కృతిక సంఘం ఉండేది. తర్వాత కాలంలో సినీ దర్శకుడైన వి. రామచంద్రరావు దాన్ని నిర్వహించేవారు. ఆ సంఘం తరఫున కచేరీల్లో సినిమా పాటలు పాడేవారు జానకి. భర్త ప్రోత్సాహంతో సినిమాల్లోకి. జానకికి 1959లో రాంప్రసాద్తో వివాహమైంది. పెళ్ళయ్యాక నెల్లూరులో అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత రాంప్రసాద్కు కూడా సంగీతం అంటే ఎంతో ఆసక్తి ఉండడంతో జానకి మరిది నాగరాజరావు కూడా మంచి నటుడు కావడంతో చంద్రమోహన్ తొలి చిత్రం రంగుల రాట్నం సహా కొన్ని చిత్రాలు నటించారు ఆయన. ఇక జానకి మామగారు మరెవరో కాదు, ఫన్ డాక్టర్గా పేరు పొందిన చంద్రశేఖర్. స్టేజి మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకొని వచ్చి గాంధీ, నెహ్రూ, జాకీర్ హుసేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకొని వచ్చి 2 నిమిషాల గ్యాప్లో వేదికపై జానకి పాటలు పాడేవారు. భార్య ప్రతిభను గమనించిన రాంప్రసాద్ తన తండ్రితో ఏవిఎం స్టూడియో అధినేత మెయ్యప్పన్కు లేఖ రాయించారు. అక్కడి నుంచి పిలుపు రావడం, ఆడిషన్ టెస్ట్లో పాస్ కావడం, ఆ సంస్థలో నెల జీతానికి చేరడం చకచకా జరిగిపోయాయి. విశేషం ఏమిటంటే ఆ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న మరో మధుర గాయని పి. సుశీల ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. మొదటి పాట తెలుగులోనే. జానకి ఏవిఎం సంస్థలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరిన తన మొదటి పాటను ఆ సంస్థకు పాడలేదు. పేదై ఎన్ అసై పాలపనదను అనే బయట సంస్థ నిర్మించిన విదియన్ విలయాటు అనే తమిళ చిత్రం కోసం పాడారు. తాతినేని చలపతిరావు సంగీత దర్శకులు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ పాట పాడిన మర్నాడే ఎమ్మెల్యే తెలుగు చిత్రంలో పాట పాడారు. 1957 ఏప్రిల్ 5న చెన్నైలోని గోల్డెన్ స్టూడియోలో ఘంటసాలతో కలిసి నీ ఆశ అడియాస చేజారే మణిపూస
బ్రతుకంత అమావాస్య, లంబడోల రామదాస అనే పాట పాడారు. ఆ పాటను ఆరుద్ర రాస్తే పెండ్యాల స్వరపరిచారు. అదే సినిమాలో ఇదేనండి భాగ్యనగరం అనే పాటను కూడా ఆమె పాడారు. అలా విషాద గీతంతో గాయనిగా ఆమె సినీ ప్రయాణం మొదలైంది. విచిత్రం ఏమిటంటే వివిధ భాషల్లో ఆమె పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. ఆ సమయంలోనే భావమరదలు చిత్రం కోసం ఆమె పాడిన నీలి మేఘాలలో గాలి కెరటాలలో అనే పాట ఆమెను పాపులర్ చేసింది. ఇక అప్పటి నుంచి పాటలు ఆమెని వెతుక్కుంటూ వచ్చేవి. పెండ్యాలతో పాటు మరో సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు ప్రోత్సాహం తోడవడంతో 3 ఏళ్లలోనే కాంట్రాక్టును రద్దు చేసుకొని ఏవిఎం నుంచి బయటకు వచ్చేశారు. అంతేనా, తన స్వర జీవితం మొదలుపెట్టిన ఏడాదికే 6 భాషల్లో ఆమె 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికీ ఇది రికార్డే. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ వయోలిన్ నాదస్వరంతో సమానంగా నాదస్వరం, వయోలిన్, షెహనాయి వాయిద్యాలతో ధీటుగా పాడగలిగిన గాయని భారతదేశంలో జానకి ఒక్కరే. ఆమెది ఒక ప్రత్యేకమైన శైలి. అన్ని రకాల పాటలు ఒకే గొంతులో వినిపించడం అరుదైన విషయం. ఆ ప్రతిభ ఆమె సొంతం. జానకి సంగీత దర్శకులు ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే జానకి గాత్రాన్ని వాడుకునేవారు. పాట మధ్యలో నవ్వడం, నవ్వుతో పాట సాహిత్యాన్ని నడిపించడం, అలాగే ఏడవడం వంటి రసానుభూతిని కలిగించే ఎఫెక్ట్స్ జానకి పేటెంట్ మార్క్. 1970లో సిఐడి రాజు సినిమాలో నన్ను చూసి అంతగానో నవ్వుకునేందుకు అనే పాటను పూర్తి మగ్గంతో ఆమె పాడారు. ఆ పాటను జానకి పాడారంటే నమ్మడం కష్టమే. అమ్మాయిలు మీ కొంగులు జాగ్రత్త. జానకమ్మకు వింత అలవాటు ఉండేది. పాట పాడుతున్నప్పుడు చేతిలో ఉన్న కర్చీఫ్ను నలుపుతూ పీకుతూ ఉండడం. ఒకసారి ఒక పాట రికార్డింగ్ సమయంలో జానకి కర్చీఫ్ ఎక్కడో పడిపోయింది. ఆ రోజు అక్కడ సహగాయకుడు బాలసుబ్రహ్మణ్యం కోరస్ కోసం కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. కర్చీఫ్ కోసం జానకి అటు ఇటు వెతుకుతున్నారు. దాన్ని గమనించిన బాలు, అమ్మాయిలు మీ కొంగులు జాగ్రత్త, జానకి గారి కర్చీఫ్ పోయింది అనేసరికి జానకి నవ్వేశారు. భర్త కుమారుడి మరణంతో భర్త రాంప్రసాద్ 1997లో కాలం చేసే వరకు జానకిని కన్న బిడ్డలా చూసుకునేవారు. ఆవిడ ఈ స్థాయికి రావడానికి కారణం ఆయనే. జానకి పాడడానికే పుట్టినట్టు ఆయన నమ్మేవారు. ఒక దశలో శ్వాస తీసుకోవడానికి జానకి ఇబ్బంది పడుతుంటే తగిన వైద్యం చేయిస్తూ కళ్ళకు ద్రోహం చేయకూడదని కంటికి రెప్పలా చూసుకునేవారు. ఆవిడ పాటే తన ప్రాణం అనేవారు. అందుకే భర్త మరణం తర్వాత శూన్యం ఆవరించిన ఓపిక తెచ్చుకొని భగవంతుడు ఎన్నాళ్ళు పాడనిస్తే అంతకాలం పాడతానని నిర్ణయించుకొని 50 ఏళ్ల పాటు తన స్వరయాత్రను కొనసాగించారు. కానీ 2016 అక్టోబర్లో తన స్వరయాత్రకు ఆమె వీడ్కోలు పలికారు. అయితే 6 నెలల కిందట ఆమె కుమారుడు మురళీకృష్ణ మరణించారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. సంగీత దర్శకత్వము. జానకికి సంగీత దర్శకత్వం చేసే చాలా అవకాశాలు వచ్చేవి. అయితే అది చాలా ఓపిక, బ్రెయిన్ వర్క్తో కూడుకున్న పని అని ఆమె తిరస్కరించేవారు. అయితే ఉషా కిరణ్ మూవీస్ పట్టుబడడంతో మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. లోలిలిఠ గాలి మాత్రం అంటూ సాగే పాటలు ఇప్పటికీ మనకు వినబడతా ఉంటాయి. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ క్యాసెట్లకు సంగీతం సమకూర్చారు. త్యాగరాజ కృతులు, తర్వాత సూరదాస్, కబీర్దాస్, మీరా భజనలను సొంత సంగీత దర్శకత్వంలో పాడారు. ఇక నచ్చిన పాటలు. జానకి పాడిన పాటలు ఆమెకు నచ్చినవి చాలానే ఉన్నాయి. నీలి మేఘాలలో పగలే వెన్నెల పువ్వులు పూయును, గున్నమామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి, మనసా తుల్లి పడకే, కలల అలలపై తేలే మనసు మల్లెపువ్వై, మేఘమా దేహమా ఈ దుర్యోధనదు సిరిమల్లె పువ్వల్లె నవ్వు, సిరిమల్లె పువ్వల్లె నవ్వు, సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, కలకాలం ఉండాలి నీ నవ్వు, కదిలిస్తూ ఉండాలి నా నువ్వు నా నువ్వు. అందులో పాటలో మొత్తం నవ్వుతో ఆమె ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ హ్యాట్స్ ఆఫ్గా అనిపిస్తాయి. ఇలా లిస్టులో చాలా పాటలే ఉన్నాయి ఆమెకి ఇష్టమైన పాటలు. ఇతరులు పాడిన పాటల్లో ఆమెకు నచ్చినవి ఆర్ బాలసరస్వతి ప్రైవేట్ పాటలు, పాతాళ భైరవి, పెళ్లి చేసుడులోని పీలీల పాటలు, మహమ్మద్ రఫీ హిందీ పాటలు, అలాగే బంగారు పంజరం చిత్రంలోని ఏపీ కోమలి పాడిన పదములే చాలు రామ అనే పాట వింటే అంటే ఆ పాట అంటే జానకికి ఎంతో ఇష్టం. ఇక
నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నంది అవార్డును అందుకుంటున్న ఎస్ జానకి. మాధవరెడ్డిని కూడా ఈ సినిమా ఫోటోలో చూడవచ్చు. అప్పుడు హోంమంత్రి ఆయన, ఎలిమినేటి మాధవరెడ్డి. మా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చారు అప్పట్లో ఆయన. జానకమ్మ హిట్ సాంగ్స్లో కొన్ని: పగలే వెన్నెల జగమే ఊయల, పూజాఫలం. రామచిలక పెళ్లి కొడుకెవరే, రామచిలక. కళ్ళలో ఉన్నవేదో కన్నులకే తెలుసు, అంతులేని కథ. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, 16 ఏళ్ల వయసు. మౌనమేలనోయి ఈ మరపురాని రే, సాగర్ సంగమం. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మ, సీతాకొక చిలుక. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, ప్రతిఘటన. మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే, శ్రీవారి ప్రేమలేఖ. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, శ్రీవారి ప్రేమలేఖ. జయ 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 ప్రియ భారత, రాక్షసుడు. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, స్వయం కృషి. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, నిరీక్షణ. ఆకాశంలో ఆశల హరివిల్లు, స్వర్ణకమలం. నెమలికి నేర్పిన నడకలివి, సప్తపది. అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక, శ్రీవర్షోభనం. అలా మండిపడకే జాబిలి చలి ఎండ కాసే రాతిరి, దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి, ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని, జాకి సినిమా. గోపెమ్మ చేతిలో గోరుముద్ద ప్రేమించు పెళ్ళాడు. వెన్నెల్లో గోదారి అందం మది కన్నుల్లో కన్నీటి దీపం, సితార. స్వాతి ముత్యపు జల్లులలో, ప్రేమయుద్ధం. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, భైరవదీపం. మగధీర నన్నే చేరుకోరా ఒకే ఒక్కడు. ఈ పాటలు ఆమెకి పేరు తెచ్చిన ఎన్నో పాటలు, రికార్డులు. శాస్త్రీయ సంగీతం తీర్థనులు తనకు తెలియవని వినమ్రంగా చెప్పేటువంటి జానకి తన స్వరయాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. కొంచెం సలంగా ఈ చిత్రంలోని సింగరాన్ వేలనేరా దేవ, కన్నడ చిత్రం హేమావతిలో శివ ఎన్నది అనే ఆవిడ పాడిన పాటలు శాస్త్రీయ సంగీత విద్వాంసులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కొంచెం సలంగా ఈ చిత్రాన్ని మొరిపించే మువ్వలు పేరుతో తెలుగులోకి అనువదించారు. అందులో జానకి పాడిన నీలీలా పాడెద దేవ పాట గ్రామ్ఫోన్ రికార్డుల సేల్స్లో రికార్డు సృష్టించింది. ఇక శివ ఎన్నదే పాటను సంగీత దర్శకుడు ఎల్ వైద్యనాథన్ ఆభోగి తోడి రాగాలతో స్వరపరిచారు. ప్రముఖ వయలిన్ విద్వాంసుడు ఎంఎస్ గోపాలకృష్ణ వయలిన్తో సరిసమానంగా ఆ పాట పాడాలి. పాట రికార్డింగ్ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఆమె రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టారు. సరిగ్గా 4 గంటలకు ఎన్టీఆర్ ఒక సినిమా డబ్బింగ్ కోసం ఆ థియేటర్కి వచ్చారు. ఆయన టైం అంటే టైమే, రికార్డింగ్ టైంను పొడిగించడానికి ఏమాత్రం వీలుండదు. సరిగ్గా 2 గంటల్లో అంత క్లిష్టమైన పాటను నేర్చుకొని పాడి శభాష్ అనిపించుకున్నారు జానకి. గానకోకిల చనిపోయావా అన్నారు వైరముత్తు సినీ రచయిత. ఓ గానకోకిల చనిపోయావా, అర్ధ దశాబ్దపు ఓదార్పు ఆగిపోయిందా, సింగార వేలనే దేవా అంటూ నాదస్వరంపై విజయం సాధించిన గీతావాణి, నీ శ్వాస ఆగిపోయిందా ఓ తల్లి. ఒక తమిళ ప్రేమికురాలుగా, కరుణామయిగా, కన్నీటితో నిండిన దానిలా, చిరునవ్వుతో ఉన్నదానిలా మా జీవితాలతో మమేకమైన ఒక పాటల రాణి నీకు మరణమా, నా పాటే నా జీవితం అన్నావు. నీ పాట ఉంది, నీవు లేని పాట లేదు, నీ పాట వినని రాత్రులు తెల్లారవు అమ్మ, చిరకాలం వర్ధిల్లుగాక అంటూ వైరముత్తు సినీ రచయిత, తమిళ్లో సుప్రసిద్ధమైన పాటల రచయిత ఆయన. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నారంటే, ఎన్నో తరాల సంగీతాభిమానులను తన మధురమైన స్వరంతో ఆనందపరిచిన జానకి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని వారు సందేశం పంపించారు. అట్లాగే విజయ్ ఇప్పుడు ఒకప్పటి సూపర్ స్టార్, ఇప్పుడేమో తమిళనాడు సీఎం
ఆయన ఏమన్నారంటే, భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు వారు. దిగ్గజ గాయని ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి పూడ్చలేని నష్టం. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో సహా వివిధ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆమె కుటుంబానికి, సినీ పరిశ్రమకు, సంగీత కళాకారులకు, సంగీత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు విజయ్ తమిళ సీఎం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, తెలుగు నేలపై జన్మించడం అదృష్టం అన్నారు ఆయన. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. దక్షిణాది గానకోకిలగా పేరొందిన జానకమ్మ మృతి యావత్ సినీ సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచెత్తిందన్నారు. తెలుగింటి ఆడపడుచైన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని సాగించారని, ఎన్నో అద్భుతమైన గీతాలను ఆలపించి తరాల తరబడి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. భారతీయ చలనచిత్ర సంగీతానికి ఆమె అందించిన అమూల్యమైనటువంటి సేవలు చిరస్మరణీయమైనవని సీఎం కొనియాడారు. ఇక సినీ నేపథ్య గాయని జానకి మృతికి మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తెలుగు వారికి ఎస్ జానకి గర్వకారణమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ జానకి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంపై జానకి తన గల మాధుర్యంతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. జానకి తెలుగువారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని గుర్తు చేశారు. జానకమ్మ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. ఆమె కోట్లాది హృదయాలను తన మధుర స్వరంతో పరవశింపజేశారని కొనియాడారు. ఇక ఏప్రిల్ నెలతో అనుబంధం. జానకి ఏప్రిల్ నెలకు ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పుట్టింది ఏప్రిల్ 23న, చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది 1957 ఏప్రిల్లోనే. ఆవిడ ఉత్తమ గాయనిగా తెలుగుసారిగా జాతీయ అవార్డు అందుకున్నది కూడా ఏప్రిల్ నెలలోనే. ఆ తర్వాత మరో 3 సార్లు జాతీయ పురస్కారం కూడా పొందారు ఆమె. మనసా తుల్లి పడకే గురించి నుంచి యూయూరే వరకు, యాయిరే పాట వరకు, మనసా తుల్లి పడకే నుంచి యాయిరే వరకు ప్రేమ, విషాదం, విరహం, జానపదం, భక్తి, క్లాసికల్ మెలోడీ పాట ఏదైనా దానికి ప్రాణం పోసిన గాయని జానకమ్మ. పాటలోని భావాన్ని తన స్వరంలో వినిపించగల దిట్ట ఆమె ప్రత్యేకత ఆమె స్వరం. తన అద్భుత స్వర విన్యాసంతో ఏ భావోద్వేగమైనా సహజంగా పలికించారు వారు. అందుకే జానకమ్మ పేరు చెప్పగానే వైవిధ్యమైన ఎన్నెన్నో పాటలు మనకు స్ఫురణకొస్తాయి. పగలే వెన్నెల జగమే ఊయల, మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే, సిరిమల్లె పువ్వ, మనస్సు పలుకు మనోగీతం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి మెలోడీలే కాకుండా సందె పొద్దుల కాడ సంపంగిన వింది తరహా హుషారు గీతాలు జానకమ్మ మార్గ. అలాగే చిన్నపిల్లలను అనుకరిస్తూ పాడే జానకి ఆమె తప్ప ఇంకెవ్వరు లేరు. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా చిన్నారి పొన్నారి కిట్టయ్య వంటి గీతాల్లో ఆవిడ మార్కు శైలి గాతం, శైశవ గాత్రం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఎస్ జానకి అమర్ రహే. ఇంత గొప్ప గాయని, నా అభిమాన గాయని అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆమె లేదన్నటువంటి తీవ్ర విషాదంతో ఇవాళ బాధగా ఉంది. సంగీతకారులందరూ, ఒక సంగీత దర్శకుడిగా, ఒక గాయకుడిగా, ఒక పాటల రచయితగా, తెలుగు సినిమా రచయితల సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా నా యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ఆమె అచిరలోకాలకు వెళ్ళిపోయిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు బల్లెం వేణుమాధవ్, ఆల్రౌండర్ స్టార్. ఓం శాంతి 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 శాంతి.